ఆయన ధ్వజము గరుడ ధ్వజం. అట్లాగే కుమారస్వామి నెమలి వాహనముగా కలిగినటువంటి వాడు. ఆయన ధ్వజము నెమలే ఆయన ధ్వజం. కాబట్టే ఆ దీపారాధన పైన నెమలి ఉన్నదంటే అర్థం ఏమిటంటే దీపారాధన కుమారస్వామి, దాని మీద ఉన్నటువంటి నెమలి ఆ కుమారస్వామి యొక్క ధ్వజము. దానిని బట్టి మనము ఆ కుమారస్వామి యొక్క ప్రతీక ఆ దీపారాధన అవునా కాదా అనేటటువంటిది మనం గ్రహించవచ్చు. ఈ కార్తీక మాసంలో కార్తికేయుడు అంటే కుమారస్వామి. కార్తీక మాసంలో ఆ కుమారస్వామి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది. కార్తీక మాసము, కార్తికేయుడు అనేటటువంటి శబ్దాలు ఎందుకు వచ్చాయి అంటే కృత్తికా నక్షత్రము యుక్తమైనటువంటి పౌర్ణిమ. ఈ నెలలో పౌర్ణిమ నాడు కృత్తికా నక్షత్రములు ఉంటాయి. అందువల్ల దీన్ని కార్తీక మాసము అని అంటాం. ఈ కృత్తికా నక్షత్రాలకి అగ్నిదేవుడు అధిదేవత అండి. కాబట్టి కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రాలకి అగ్ని అధిదేవత కాబట్టి ఈ మాసమంతా కూడా అగ్నిదేవుని ఆరాధించాలి, దీపమును ఆరాధించాలి, కార్తికేయుడిని ఆరాధించాలి. కార్తికేయుడికి దీపానికి సంబంధం ఏమిటి అని అంటే అసలు ఆ కుమారస్వామి అగ్నిదేవుడి వల్లే జనించాడండి. కుమారస్వామి జననానికి కారకుడు అగ్నిదేవుడు. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి, ఆ కుమారస్వామి అగ్నిదేవుడు, అగ్నిదేవుడే కుమారస్వామి. అందువల్ల దీపము కుమారస్వామి అవటానికి కారణం అది. అసలు ఈ అగ్నిదేవుడు ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఆ అగ్ని లేనిదే మరి ఏదీ లేదండి. మన జీవితాలు లేవు. అసలు సృష్టే ఆరంభము అగ్నితోనే ఉన్నది, అంతము అగ్నితోనే ఉన్నది. లయకారుడైనటువంటి పరమశివుడు అగ్ని వల్లనే మొత్తము భస్మీపటలం చేస్తున్నాడు. మూడవ నేత్రం తెరిచి మనకి తెలుసు. కాబట్టి లయ ఆయనతో జరుగుతోంది అనేది మనకి తెలిసిన విషయమే. అంతేకాదు సృష్టి కూడా ఆయనతోనే జరుగుతోంది. ఆ లయ చేశాక మొత్తము విభూది అయిపోతుందండి. ఆ విభూదిని భస్మాన్ని పరమశివుడు ఒంటి నిండా పూసుకుంటాడు. భస్మదగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అని చెప్పి చంద్రశేఖరాష్టమంలో చెప్పుకుంటాం. కాబట్టి పరమశివుడు ఒంటి నిండా విభూది పూసుకుంటాడు. ఆ సృష్టి అంతంలో భస్మమైనటువంటి దాన్నే తను పూసుకుంటాడు. మళ్ళీ సృష్ట్యాదిని ఆయన నృత్యం చేస్తూ ఆ విభూది మొత్తము వెదజల్లుతాడండి. ఆ విభూది నుంచే మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది. అంటే ఆ విభూది అంటే సృష్టికి బీజం అన్నమాట. ఆ విభూది అంటే అగ్నిదేవుడు. మనకి స్నానాలు అనేక రకాలు చెప్పారండి. సప్తవిధ స్నానాలు, 7 రకాల స్నానాలు చెప్పారు. ఆ 7 రకాల స్నానాల్లో ఆగ్నేయము అని ఒక స్నానం ఉన్నది. ఆగ్నేయ స్నానము అంటే ఏమిటంటే జ్వరం ఉన్నటువంటి వాళ్ళు దైవకార్యం చేయాలి అంటే, ఏదైనా చదువుకోవాలి అంటే విభూది స్నానం చేస్తే వాళ్ళకి స్నానం చేసి పుణ్యకార్యం చేసే అర్హత వస్తుంది. విభూది అంటే ఆగ్నేయమే, అగ్ని సముపేతమే, కాబట్టి అగ్ని సమమే. విభూది నుంచి సృష్టి పుట్టింది అంటే అగ్ని నుంచే సృష్టి పుడుతోంది. కాబట్టి సృష్టికి ఆది అగ్నియే, సృష్టికి అంతము అగ్నియే. మన జీవితం అంతా అగ్నిమయమేనండి. మనము అగ్ని కనుక మనలో నుంచి లోపిస్తే ఒళ్ళు చల్లారిపోతుంది. ఒళ్ళు చల్లబడిందంటే అర్థం ఏమిటి? కాబట్టి అగ్ని లేకపోతే మనము లేము. మన శరీరంలో 80 పాళ్ళు జలమే ఉన్నదండి. ఆ జలమే మిగిలితే మా అగ్నిదేవుడు లేకపోతే మనం ఉండం. కాబట్టి మనకి పుట్టుకకి ఆయనే కారణం. కామాగ్ని లేకపోతే మనం పుట్టేవాళ్ళం కాదు. జఠరాగ్ని లేకపోతే మనం పెరగం. చివరికి ఆయనలోనే లయమవుతాం. చూడండి, భగవత్ స్వరూపము అగ్ని అండి, జ్యోతి. భగవంతుడు జ్యోతి స్వరూపుడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టే మనము ఆ జ్యోతిని, ఆత్మజ్యోతిని మనము మొట్టమొదట ప్రార్థించాలండి. మనలో ఉన్నటువంటి చనిపోయాక చూడండి, ఒక జ్యోతి వెళ్ళి పరమాత్మలో కలిసినట్లుగా మనం శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళు చనిపోయినప్పుడు చూస్తాం. అంటే మనిషి యొక్క జీవిత అంతము అంటే జ్యోతి బయటికి వెళ్ళిపోవటమే. ఆ జ్యోతి మనకి భగవంతు దర్శనము, జ్యోతి దర్శనము ఆజ్ఞాచక్ర స్థానంలో ఇక్కడండి భగవద్ దర్శనం చేసేది. ఆ భగవంతుడి చోటు ఇది కాబట్టి అక్కడ మనం బొట్టు పెట్టుకోవటము అంటే భగవంతుని పూజ చేయటమే.
అందువల్ల బొట్టు పెట్టుకోకపోతే భగవంతుణ్ణి మనం పూజించినట్లు కాదు. ఈ విధమైనటువంటి దీప విధానము ఇంత విశిష్టంగా కార్తీక మాసంలో చెప్పబడిన కార్తీక విధులన్నీ కూడా ఆచరించి మనము ఆ మహానుభావుని యొక్క పరమశివుని యొక్క కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇటువంటి భాగ్యం కలిగించినటువంటి ఆ మన భక్తి టీవీ కార్యకర్తలకి, ముఖ్యంగా యాజమాన్యము నరేంద్ర చౌదరి గారికి, ఈ మహద్భాగ్యం కలిగించినటువంటి వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నా పరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి చెబుతున్నాను. స్వస్తి. ధన్యవాదాలు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారికి కోటి దీపోత్సవ వేదిక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తోంది. అద్భుత ప్రవచనాన్ని అందించిన అన్నదానం చిదంబర శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మృత్యుంజయ రుద్ర పాశుపత అభిషేకం పూర్తి కావస్తోంది. ఈ శుభ సమయంలో వేద పండితులు భక్తులందరి చేత మరొక్కసారి మృత్యుంజయ మంత్రం పఠింపజేస్తారు. భక్తులందరూ వేద పండితులు చెప్పిన విధంగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి. సర్వ అపమృత్యు బాధలన్నీ కూడా తొలగి సంపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చి మీకు పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించాలని ఆ పరమేశ్వరుడికి ఈ రోజున మృత్యుంజయ పాశుపతాభిషేకం చేశాము. అందరూ కూడా ఒక్కసారి ఆ మంత్రాన్ని మళ్ళీ చెబుదాం. తదేకమైన ధ్యానంతో పరమేశ్వరుడు మీరు కళ్ళు మూసుకుంటే మీ యొక్క మనస్సులో ఆ యొక్క పరమశివలింగం కనిపించాలి. ఎక్కడా మనస్సు పెట్టకుండా చేతులు జోడించి గట్టిగా చెప్పండి. అందరూ కూడాను అమ్మ అందరూ గట్టిగా చెప్పండి. ఓం. ఇంకా గట్టిగా వినపడాలి, బాగా వినపడుతుంది. ఓంకారం గట్టిగా వినపడాలి. ఓం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృత్యోః మృక్షీయ మామృతాత్. ఓం మృత్యుంజయాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృత్యోః ముక్షీయ మామృతాత్. ఓం మృత్యుంజయాయ నమః. గట్టిగా చెప్పండి చివరిసారి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృత్యోః ముక్షీయ మామృతాత్. ఓం మృత్యుంజయాయ నమః. మృత్యుంజయాయ నమః. మృత్యుంజయాయ నమః. ఓం మమ సహకుటుంబస్య సర్వ అపమృత్యుః నశ్యతు ఆయుః వర్ధతాం సదాశివోం సదాశివోం సదాశివోం. గట్టిగా హర నమః పార్వతీపతయే చేతులు పైకెత్తి చెప్పాలి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. అలా చేతులు పైకెత్తితే మన చేతులు పైకెత్తామంటే పైన కైలాసంలో ఉన్న పరమశివుడు మనల్ని ఆ చెయ్యిని పట్టుకొని మోక్షానికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. హర నమః పార్వతీపతయేలో హర హర మహాదేవ అంటాం. మొదటి హర ఈ లోకంలో ఉన్నటువంటి మనం చేసిన తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలని తొలగిస్తుంది. రెండవ హర పరమేశ్వరుడు అనుగ్రహం ద్వారా మోక్షాన్ని ఇస్తుందమ్మా. పరమశివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీ మనస్సంకల్పాలన్నీ చెప్పుకోండమ్మా పరమశివుడికి. ఓం నమః శివాయ. ఓం పృథివీ శాంతా సాక్షిణా శాంతా సామే శాంతా విజగుణమయో అక్షరే జగో శాంతం తద్వారినా శాంతం తస్మే శాంతం విజగుణమయో పృథివీ శాంతా సారిత్యేన శాంతా సామే శాంతా విజగుణమయో పృథివీ శాంతా
ఆ పరమశివునికి మహామృత్యుంజయ రుద్ర పాశుపత అభిషేకం చక్కగా జరుపుకున్నాం. అలానే బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు కార్తీక మాస వైశిష్ట్యాన్ని కూడా మనకు తెలియజేశారు. ఇక కార్యక్రమంలో ప్రధాన ఘట్టం కార్తీక దీపోత్సవం. మొదటి కార్తీక దీపాన్ని ఈరోజు వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా తోగుంట రాంపురం శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠం పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారిని, అలానే సర్వ సమన్వయ శారదా పీఠాధిపతి శ్రీ సర్వవిధానంద స్వామివారిని కోరుతున్నాం. అలానే ఈరోజు మన ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ రఘువీరారెడ్డి దంపతులను కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలానే ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. పీఠాధిపతులు కార్తీక దీపం వెలిగించిన తరువాత మనందరం కూడా కార్తీక దీపాన్ని వెలిగిద్దాం, జాగ్రత్తలు పాటిస్తూ. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర
రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపర కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట
ఓం